బిగ్ బాస్ సీజన్ 9 నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తరువాత స్టార్మా ఈరోజు మొదటి ప్రోమోకి సంబంధించిన ఓ స్మాల్ ప్రోమోనైతే రిలీజ్ చేసింది. ఇంతకీ ఈ ప్రోమోలో ఏముందంటే వన్స్ మోర్ అనే మరో టాస్క్ అయితే హౌస్‌లో జరుగుతుంది. ఈ టాస్క్ మధ్యలో పెద్ద గొడవ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది ప్రోమోలో గమనించినట్లయితే. అయితే గార్డెన్ ఏరియాలో 2 సెటప్స్ అయితే చేశారు. 2 టీమ్స్‌గా డివైడ్ అయ్యారనమాట. తనూజ అలానే కళ్యాణ్ ఒక టీమ్ అయితే సంజన గారు, ఇమాన్యుయల్ ఒక టీమ్ అనమాట. వీళ్ళకి 3 బెలూన్స్ ఇచ్చారు. ఈ 3 బెలూన్స్ లోపల ముల్లు మాస్క్ ఒకటి ఫేస్‌కి వేసుకొని ఉంటారు. ఇది ఆల్రెడీ హౌస్‌లో అయ్యింది టాస్క్. అదే టాస్క్ అనమాట. వన్స్ మోర్ అనేవి అన్ని పాత టాస్క్‌లే రిపీట్ చేస్తున్నారు. ఇక ఫేస్‌కి ఆ ముల్లుది వేసుకొని దానిలో కూర్చొని ఉంటే పైన బెలూన్స్ ఊది వాళ్ళ పైన వేయాలి. అవి బ్రేక్ అవ్వకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలనమాట. నోటితో ఎయిర్‌ని వదులుతూ ఉండాలి లోపలున్న వాళ్ళు. అయితే అలా 3 ఇమాన్యుయల్ వేయగానే 3 బెలూన్స్ కూడా పగిలిపోతాయి. ఇక తనూజ వేసిన 2 బెలూన్స్ పేలిపోయి మూడోది గాల్లో ఎగురుతూ ఉంటుంది కాస్త కళ్యాణ్ ఊదుతూ ఉంటే. కానీ తనూజ ఈలోపు బెల్ కొట్టదు. తనూజ బెల్ కొట్టు, బెల్ కొట్టు అని కళ్యాణ్ లోపల నుంచి అరుస్తూ ఆ గాలిని ఊదుతూ ఉండేసరికి అది కూడా పేలిపోద్దనమాట. పేలిన తర్వాత బెల్‌ని కొడుతుంది తనూజ. అయితే అప్పటికి ఇక ఇమాన్యుయల్ తనూజతో గొడవ స్టార్ట్ చేశాడు. ఊది గాల్లో ఉన్నప్పుడు గంట కొట్టుంటే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ అది పేలిపోయిన తర్వాత నువ్వు గంట కొట్టావు తనుజ. సో, దాన్నెలా యాక్సెప్ట్ చేస్తామని ఇమ్ము కరెక్ట్ పాయింటే మాట్లాడాడు. కాకపోతే వెంటనే పేలిపోయాయి. ఒక 2 సెకండ్‌లైనా ఉంది కదా! అంటూ ఇక తనూజ అలానే కళ్యాణ్ ఇద్దరు కూడా డిస్కషన్ స్టార్ట్ చేశారు. అయితే ఇక ఇమాన్యుయల్ పెద్దగా దీన్ని ల్యాక్ చేయలేనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గెలిచిన వారికి ఒక స్టార్ ఇస్తూ బిగ్ బాస్ ట్రీట్ ఇస్తున్నాడనమాట. సో, గెలిచిన వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఐటెమ్ వస్తుంది. ఫస్ట్ టాస్క్‌లో ఇమాన్యుయల్ అలానే డీమన్ గెలిచారు. ఆ తర్వాత డీమన్ గెలిచాడనమాట హోల్స్ నుంచి బయటకొచ్చేది. ఇక మూడవ టాస్క్‌లో భాగంగా ఈ టాస్క్‌లో ఫైనల్‌గా ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత తనూజ విన్ అయినట్టుగా డిక్లేర్ చేసినట్టుగా తెలుస్తుంది. సో, ఈరోజు తనూజ అలానే కళ్యాణ్‌కి వాళ్ళిద్దరికీ ఇష్టమైన ఏదైనా ఒక ఫేవరెట్ ఫుడ్ అయితే హౌస్‌లోకి రాబోతుందనమాట. మొత్తానికి ఫైట్ చేసో ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరూ అయితే విన్నర్స్ అయ్యారనమాట. ఇమాన్యుయల్ పెద్దగా ల్యాక్ చేయలేనట్టుగా తెలుస్తుంది. తనూజ తన ఎఫర్ట్స్ పెట్టినా కొన్నిసార్లు స్లోగా ఉండడం వల్ల కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కళ్యాణ్ బెలూన్ ఎగురుతున్నప్పుడే తనూజ ఎప్పుడైతే వదిలేసిందో అది ఎగురుతున్నప్పుడే వెళ్లి గంట కొట్టుంటే బావుండేది అనే ఫీలింగ్ వచ్చింది ప్రోమో చూసినప్పుడు. ఇకపోతే హౌస్‌లో ఉన్న ఈ కంటెస్టెంట్స్ టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఓటింగ్ ప్యాటర్న్ విషయానికొస్తే మాత్రం కళ్యాణ్‌కి బాగా ఓటింగ్ జరుగుతుంది. ఇక తనూజకి కూడా ఓటింగ్ జరుగుతుంది. వీళ్ళిద్దరూ టాప్ 2 కంటెస్టెంట్స్. తర్వాత డీమన్ అలానే ఇమ్మాన్యుయల్ ఉన్నారు ఆ రేస్‌లో. డీమన్ థర్డ్ అవుతారా? లేకపోతే ఇమ్మాన్యుయల్ థర్డ్ అవుతారా? అని చెప్పలేని సిట్యుయేషన్‌లో ఉంది. వీళ్ళిద్దరికీ కూడా పెద్దగా డిఫరెన్స్ అనేది లేదనమాట. ఇక ఫైనల్‌గా అయితే ఎవరు సంజన గారు ఉన్నారనమాట. సంజన గారు టాప్ 5 కంటెస్టెంట్. సంజన, ఇమ్మాన్యుయల్ అలానే డీమన్, పవన్ వీళ్ళు ముగ్గురు ఒకరోజు బయటకొచ్చేస్తే, మరో రోజు సండే ఎపిసోడ్‌లో తనూజ అలానే కళ్యాణ్ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి హోస్ట్ నాగార్జున గారు వెళ్లి లోపలికి తీసుకొనొస్తారనమాట. టాప్ 2 కంటెస్టెంట్స్ కళ్యాణ్ అలానే తనూజ. సో, నచ్చిన కంటెస్టెంట్స్‌కి ఓట్స్ వేయడం అస్సలు మర్చిపోవద్దు. అది ఇమాన్యుయలా, డీమనా ఎవరా అని కాదు. టాప్ 3 కంటెస్టెంట్‌కి బ్రీట్ కేస్ అవకాశం కూడా ఉంటుంది. సో, ఇప్పుడు ఉన్న ఈ కంటెస్టెంట్స్‌లో ఎవరైనా సరే బ్రీట్ కేస్ తీసుకోవచ్చు, డబ్బుల్ని తీసుకొని రావచ్చు. అలా తీసుకోకుండా కూడా ఫైనల్ విన్నింగ్ రేస్‌లో ఉంటాము అని ఉండే కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. సో, ఇప్పుడు విన్నింగ్ రేస్‌లో కళ్యాణ్ అలానే తనూజ ఉన్నారు. మీరు తనూజ ఫ్యాన్ అయితే తనూజకి ఓటు వేయండి. కళ్యాణ్ ఫ్యాన్ అయితే కళ్యాణ్‌కి ఓటు వేయండి. లేడీ విన్నర్‌ని చూడాలనుకుంటే తనూజకి ఓట్ చేయడం మర్చిపోవద్దు. మరి మీకెవరు ఫేవరెట్ కామెంట్ చేయండి.